చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్‌లో ఫైర్ వర్క్స్ ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వియట్నాం సిరీస్‌లో డే 2 అనమాట. ఎక్కడున్నా మనం గరిట తిప్పందే డే గడవదు కదా! మార్నింగ్ జావ తాగేసి ఈ రూమ్ వెకేట్ చేసేస్తున్నాం అనమాట. ఈవిడ యూఎస్‌లో ఉంటారంట. 1 మంత్ నుంచి ఇక్కడే స్టే చేస్తున్నారు. పలకరించారు 2 డేస్ మమ్మల్ని. మనం 2 నైట్స్ సెంట్రల్ ఫుకాఓలో స్టే చేసాము. ఇప్పుడు సెంట్రల్ నుంచి నార్త్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. సో, ఆ రూమ్‌కి దగ్గరలోనే బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్‌లోకి వెళ్ళగానే బస్ అయితే వచ్చేసింది. బడ్జెట్‌లో ట్రిప్ కంప్లీట్ చేయాలంటే మరి బసెస్‌లోనే వెళ్ళాలి కదా! కంపేర్ టు క్యాబ్ బస్ చాలా చీప్ అండి. సో, మనకి బస్సు 50,000 డాంగ్స్ పడింది. ఇండియన్ రూపీస్‌లో దగ్గర దగ్గర ₹200 పర్ పర్సన్‌కి 200 అయింది కదా! మా ఇద్దరికి 400 అయింది. మేము బస్ స్టాప్‌లో దిగిపోయి ఇంకా మా రూమ్‌కైతే వెళ్ళిపోతున్నాము. రూమ్ ఆల్రెడీ ప్రసన్న ఇక్కడ నార్త్‌లో బుక్ చేసేసారు. అసలు టూరిస్ట్ ప్లేస్‌లో రూమ్స్ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కదా! మినిమమ్ ఒక 5,000 లేనిదే అసలు ఇప్పుడు ఎక్కడ రూమ్ దొరకట్లేదు కదండీ! ఇలాంటి ప్లేస్‌లో మాకు 3,500కి రూమ్ దొరికింది. అసలు మొత్తం యూరోపియన్ స్టైల్‌లో ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. చాలా బాగుంది వెదర్ కూడా. మేము గ్రాండ్ వరల్డ్ దగ్గర రూమ్ తీసుకున్నాము. ఇది టెడ్డీబేర్ మ్యూజియం. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారంట. టైం ఉంటే మేము దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. రూమ్‌కి వెళ్ళే దారిలోనే చూడండి ఎన్ని ఫోటోజెనిక్ ప్లేసెసో. నైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. రూమ్‌లో బ్యాగ్ పెట్టేసి విన్ వండర్స్‌కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇందాక మనం దిగాం కదా బస్సు. అక్కడే మళ్ళీ బస్ ఎక్కాలి. గ్రాండ్ వరల్డ్ నుంచి విన్ వండర్స్, విన్ సఫారీకి ఫ్రీ బసెస్ ఉంటాయి మనకి. ఇలాంటి టుక్ టుక్ ఆటోలు కూడా ఉంటాయి. కానీ చాలా ప్రైస్ ఎక్కువ. గ్రాండ్ వరల్డ్ నుంచి ప్రతి 15 మినిట్స్‌కి ఫ్రీ బసెస్ తిరుగుతూనే ఉంటాయి. విన్ వండర్స్‌కి, విన్ సఫారీకి. ఇప్పుడు ఫస్ట్ విన్ సఫారీ వాళ్ళని దింపేసి తర్వాత విన్ వండర్స్‌కి వెళ్తున్నారు. ఈ రెండిటికి కాంబో టికెట్ కూడా ఉంటుంది. టికెట్స్ ఎప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేయడానికే ట్రై చేయండి. మనం కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేయక్కర్లేదు. మేమైతే అగోడాలో బుక్ చేసుకున్నాం టికెట్స్‌ని. విన్ వండర్స్‌కి టికెట్ ₹3,500 అయింది పర్ హెడ్. విన్ సఫారీకి ఏమో ₹3,000 పర్ హెడ్. లేదు అంటే రెండిటికి కాంబో టికెట్స్ కూడా అమ్ముతారు. అది 5,500 దగ్గర దగ్గర అవుతుంది. అంటే మనకు ₹1,000 కలిసొస్తుంది కాంబో టికెట్ తీసుకుంటే. మనం విన్ వండర్స్‌కి రాంగానే ఇలా ఎంట్రన్స్‌కి టికెట్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారనమాట. మేము మార్నింగ్ 11 అయిపోయింది వచ్చేసరికి. ఇవన్నీ తిరుగుతున్నాము ఇంకా ఒక్కొక్కటి. నిదానంగా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. మేము విన్ సఫారీకి టికెట్ ఏం తీసుకోలేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకాక్‌లో మేము సఫారీ వరల్డ్‌కెళ్ళాము. అక్కడంతా ఎక్స్‌ప్లోర్ చేసేసాము. సేమ్ అనిపించింది నాకు అక్కడ, ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. అందుకే విన్ సఫారీ క్యాన్సిల్ చేసేసుకొని ఓన్లీ విన్ వండర్స్ ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ప్రసన్న ఫోటోకి పోజ్ ఇమ్మంటే ఎవరినో కొట్టేశాను. పాపం ఏమనుకున్నారో ఏంటో సారీ చెప్పాం తర్వాత. విన్ వండర్స్, విన్ సఫారీ ఒక్కరోజు మాత్రం పెట్టుకోవద్దు. పిల్లలు ఉన్న వాళ్ళు అస్సలు పెట్టుకోవద్దు. విన్ సఫారీ చాలా బాగుంటుంది. మనం పిల్లలతో వెళ్తే వాళ్ళు త్వరగా కదలరు. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అసలు టైం అసలు సరిపోదనమాట. పిల్లలు చాలా టైర్డ్ అయిపోతారు. ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అండి. వాటర్ బాటిల్ కూడా పడేస్తున్నారు. 12:30 అయిపోయింది. ఇంకా లంచ్ చేయడానికైతే వచ్చేసాం మేము. అన్‌లిమిటెడ్ బఫెట్ తీసుకున్నారు ప్రసన్న. పర్ హెడ్ ₹1,270 అయింది. మోక్షికి ఫ్రీ. మనకు కావాలంటే ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మేము ఇక్కడ ఈ ఫుడ్ అయితే ట్రై చేయాలని చెప్పి ఇక్కడ టికెట్సే తీసుకున్నాము. దగ్గర దగ్గర ₹1,300 ప్లేట్ అంటే న్యాయమా అంటే బయట తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్స్‌పెన్సివ్. మనం ఒక్కొక్కటి షాప్‌కి వెళ్ళి ఇది బాగుందా లేదా చూసుకొని తినడం కన్నా ఇది బెటర్ అని మా ఫీలింగ్ అనమాట. అందులోనూ ఏదైనా రైస్, చికెన్ లాంటిది ఉంటే మోక్షి కొంచెం తింటాడు అన్న ఆశ ఉంది. సో, అందుకే ఇలా అన్‌లిమిటెడ్ బఫెట్ ఉంటే ఒకటి కాకపోయినా ఒకటైనా తింటాడని. ఇక్కడ మాక్సిమం పోర్క్, బీఫ్ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. చికెన్‌లో ఒక 2, 3 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. చాలా బాధ అనిపించింది ఒకసారి. కానీ మోక్ష చికెన్ బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. అసలు ఫ్రూట్స్ ఉన్నాయండి. ఏమీ లేకపోయినా ఫ్రూట్స్ తిని బతికేయచ్చు. అంత బాగున్నాయి. వీళ్ళు ఫ్రూట్స్, సలాడ్, రైస్ ఐటెమ్స్ అలాగే ఫ్రై ఐటెమ్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటారు. నేను థాయిలాండ్‌లో కూడా అదే గమనించాను. ప్రసన్న వెళ్ళి బ్రెడ్ తీసుకొచ్చారు. ఇక్కడికొచ్చి ఈ బ్రెడ్ తింటారా ఎవరైనా చెప్పండి? లైవ్‌లో సూప్ చేస్తున్నారు అంటే మాకు బ్యాంకాక్‌లో సూప్స్ తాగడం బాగా అలవాటయిందనమాట. ప్రసన్న వెళ్తే అది బీఫ్‌తో చేసిన సూప్ అన్నారంట. ఇంకా ప్రసన్న కామ్‌గా వెనక్కొచ్చేసారు. వియత్నాంలో సూప్స్ చాలా బాగుంటాయి. మేము చికెన్ ఫో అంటే ఫో అంటే సూప్ అనమాట.
ఏ సూప్‌నైనా సరే డక్‌ఫు, బీఫు అని చెప్తూ ఉంటారు. అది చక్కగా బాయిల్ చేసిస్తారు మనకి. ఎంత బావుంటుందో! అది గూడా నేను మస్ట్ ట్రై అని చెప్తాను. ఇక్కడ కొన్ని బొమ్మలుంటే మోక్షి నేను దాంట్లో ఫేస్ పెట్టి దిగుతున్నాము. చాలా రకరకాల థీమ్ పార్క్స్ ఉన్నాయి లోపల. పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. మనం 3,500 పెట్టి టికెట్ కొన్నాం కదా! అందుకు ఏం బాధపడే అవసరం లేదు. ఇక్కడ సీనరీస్ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయో! మనకి చాలా యాక్టివిటీస్ ఫ్రీ ఎంట్రీయే ఉంటుంది. అసలు మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనే చెప్పొచ్చు. చూసారా టార్టాయిస్ ఎంత పెద్దదిగా ఉందో! ఇప్పుడు ఫిష్ అక్వేరియంకొచ్చాము. ఎంత పెద్ద పెద్ద ఫిషెసో, డాల్ఫిన్, షార్క్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ వీఐపీ టికెట్స్ కూడా అమ్ముతున్నారు. కానీ మేమెళ్ళేసరికి షో టైం అయిపోవచ్చిందని చెప్పి అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయంట. ప్రసన్న చాలా ట్రై చేశారు గానీ దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ 4కి ఒక షో ఉంటుంది. ఆ షోకున్నాయంట. ఇది చూస్తూ కూర్చుంటే నెక్స్ట్‌వేం చూడలేం మనం. ఈ జనాలు చూస్తుంటే స్కూల్‌లో ప్రోగ్రామ్స్ జరిగాయి కదా! అవే గుర్తొస్తున్నాయి. ప్రసన్న నేను కొట్టుకుంటున్నాం. నా కాలు మీద నీ కాలు, నీ కాలు మీద నా కాలని. చిన్నప్పుడు మనం అలాగే ఆడుకునేవాళ్ళం కదా ఫ్రెండ్స్‌తో. మోక్షి ఆ ఫిషెస్ అన్నిటిని చూసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే మాటల్లో చెప్పలేను. వీళ్ళు ఇక్కడ పార్టిసిపెంట్స్ అనుకుంటా. చక్కగా మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. వీళ్ళు అక్కడ పార్టిసిపెంట్స్ అనుకుంటా. ఇప్పుడు మనకి ఆ వాటర్‌లో మర్మెడ్ షోస్ అయితే జరుగుతాయి. ఎంత అద్భుతంగా ఉందోనండి. 2 కళ్ళు సరిపోలేదు వాటిని చూడడానికి. అంటే ఆ షో చూడడానికి. అలా చేయడానికి వాళ్ళకి ఎంత ప్రాక్టీస్, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలో, ఎంత కష్టపడతారో కదా! మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. డైలీ 3 షోస్ ఉంటాయంట. 11:00 2:00 3:30 3:30కి వెళ్తే ఫిషెస్ గూడా ఫీడ్ చేపిస్తారు అని నేను విన్నాను. సో, మేము 2కి వెళ్ళిపోయాము. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. మీరెప్పుడైనా ఈ మర్మెడ్ షోని రియల్‌గా చూసారా? నేనైతే ఇది సెకండ్ టైమ్. ఫస్ట్ నేను హైదరాబాద్‌లో చూసాను. సెకండ్ ఇక్కడ. చూసారా ఎంత చక్కగా చేస్తున్నారో! మేము వీడియోస్ తీసేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని, మేము ఎలా చూస్తున్నామో అలాగే మీకు వీడియో తీసి చూపించాలని. ఈ వాటర్ షోస్ చూడాలంటే ఒక 15-20 మినిట్స్ షో టైమింగ్స్ కన్నా ముందే ఉండాలి మనం. నెక్స్ట్ షోకి అప్పుడే క్యూ కట్టేశారు. ఎంతమంది ఉన్నారో మీరే చూసారుగా లైవ్‌లో. ఇంకా ఇక్కడి నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మాక్సిమం అన్ని యాక్టివిటీస్ ఫ్రీయే. చాలా యాక్టివిటీస్‌లో మోక్షిని అలౌ చేయనివ్వలేదు. అంటే వాడు 100 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నాడు కాబట్టి చాలా యాక్టివిటీస్‌లో అలౌ చేయలేదనమాట వాడిని. ఓన్లీ మేము ముగ్గురం కలిసి ఎక్కిందంటే ఆ జెయింట్ వీల్ ఎక్కాము. అసలు చాలా థ్రిల్లర్ రైడ్స్ ఉన్నాయి. కపుల్స్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారిక్కడ. ప్రసన్న ఏమో నేను మోక్షితో ఉంటాను. నువ్వు వెళ్లి ఎంజాయ్ చేయి అంటారు. వీళ్ళిద్దరిని వదిలేసి నేనెలా ఎంజాయ్ చేయాలి చెప్పండి? నాకు చాలా భయం ఇలాంటి యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవ్వాలంటే. ఎప్పుడు డ్యాడీ గానీ, లేకపోతే తమ్ముడు గానీ ఉంటారు. పెళ్ళయిన తర్వాత ప్రసన్న కంపల్సరీ పక్కన ఉండడం బాగా అలవాటయిపోయింది. ఇప్పుడు మోక్షిని చాలా యాక్టివిటీస్‌లోకి అలౌ చేయట్లేదు కదా! ప్రసన్న ఏమో నేను మోక్షితోనే ఉంటాను. నువ్వు వెళ్ళు అంటున్నారు.
ధైర్యం చేసి చూడ్డానికి వెళ్ళాను గానీ, ఈ యాక్టివిటీ చూడండి రివర్స్‌లో తిప్పేస్తున్నారు. నేను అసలే పొట్టిదాన్ని పడిపోతానేమో అని చాలా భయమేసింది. ఎంత గోల చేశారో అక్కడున్నోళ్ళు. కానీ చిన్న పిల్లలు గూడా ఎక్కేసారు. అంటే ఒక నా 8, 9థ్ క్లాస్ చదివే పిల్లలు గూడా ఎక్కేసారు. అరుపులు అక్కడి దాకా వెళ్ళిన దాన్ని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను నేను. ఆ తిరగడం చూసి. వామ్మో! వారినాయనో! అసలు ఎక్కితే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయమేసేస్తుంది. పాపం వాళ్ళు ఎలా ఉన్నారో లోపల. అన్నీ ఇలాంటి యాక్టివిటీసే ఉన్నాయండి. అందుకే వాడు ఆ టికెట్లు అన్నీ ఫ్రీ అని ఇచ్చినట్టున్నాడు. అసలు నేను చూడండి అక్కడ లైన్‌లో నిలబడ్డ దాన్ని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. వామ్మో! నా వల్ల అవ్వదని చెప్పి. మళ్ళీ ప్రసన్న ఇది ఎక్కుతావా? ఇది చాలా సింపుల్‌గా ఉంది అని అన్నారు. సరే ట్రై చేద్దాం అని చెప్పి ఇది ఎక్కడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ మన జైంట్ వీల్ ఎక్కబోతున్నాం. చాలా బాగుంది జైంట్ వీల్. ఖచ్చితంగా ఎక్కాలి అందరూ. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు నేను ధైర్యం చేసి ఇదిగోండి ఇది ఎక్కబోతున్నాను. ఈ యాక్టివిటీ పేరు స్కై డ్రాప్ రైడ్ అంట. ఇప్పుడు నేను ధైర్యం చేసి ఎక్కబోతున్నాను. ప్రసన్న భయపడొద్దు, ఏం కాదు. అసలు చాలా ధైర్యంగా ఉండు అని ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. ఆయన చెప్పినప్పుడు బానే అనిపించింది. చూడండి ఎంత సంతోషంగా వెళ్తున్నానో. పైకి వెళ్ళాక ఉంది నా అరుపులు, కేకలు. ప్రసన్న జడుసుకున్నారు. వెంకటేష్ గారి సినిమాలో బ్రహ్మానంద గారు ఆపండి రోయ్ అంటారు కదా, సేమ్ సిచ్యువేషన్ నాకు కలిగింది. వామ్మో! మామూలుగా అరవలేదు నేను. లిటరల్‌గా మోక్షిని తలుచుకొని ఏడ్చేసాను కూడా. అసలు దిగుతానా లేదా అని భయమేసేసింది. దిగిన తర్వాత కూడా నేను ప్రసన్న దగ్గరికొచ్చేసి ఏడ్చేస్తున్నాను. అమ్మో! నాకు చాలా భయమేసింది అని. అది అయిన తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో యాక్టివిటీకి పరిగెట్టాను. నాకు అవసరమా? అయినా సరే పరిగెట్టాను. దీన్ని ట్విస్టర్ రైడ్ అంటారంట. ఇది చూడ్డానికైతే అంత భయంగా అనిపించలేదు. ఎవరు ఎక్కినోళ్ళు కూడా అరవట్లేదనమాట. సో, నేను ధైర్యంగా ఎక్కేసాను. అందుకే ఏం కాదు ఉయ్యాలు ఊగినట్టుంటదని. ఫస్ట్ 2 రౌండ్లు చాలా బాగా ఊగాను. అసలు ఏం అరవలేదు. థర్డ్ రౌండ్ నుంచి మొదలుపెట్టాను. అరుపులు ఇక్కడ కూడా. ఎవ్వరు అరవలేదు. ప్రసన్న చాలా ఈజీగా తీసుకున్నారు. అరవదులే చాలా ఈజీగా ఉంది అని. కానీ థర్డ్ రౌండ్ నుంచి నా అరుపులకి అందరూ భయపడిపోయారు. అరిస్తే అరిచాను కానండి. 2 రౌండ్స్ తర్వాత మళ్ళీ నాకు అలవాటయిపోయింది. అసలు భయపడలేదు. చాలా ఎంజాయ్ చేశాను. ఆ పైన వ్యూ అంతే నాకు బాగా నచ్చింది. స్లోగా దిగింది. చాలా ఎంజాయ్ చేశాను ఈ రైడ్‌ని. ప్రసన్న కూడా వచ్చుంటే ప్రసన్న కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ మోక్షు ఎలో లేదు కాబట్టి వాడు పెద్దయిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఇంకా దుమ్ము దులిపేస్తాం అన్నీ తిరిగేసి. ఫస్ట్ రైడ్ అయ్యాక మోక్షి ప్రసన్న దగ్గరే ఉన్నాడు. నేను ప్రసన్న దగ్గరికెళ్ళి ఏడుస్తుంటే, "అమ్మా ధైర్యంగా ఉండు, ఏడవద్దు, ఏం కాదు" అని చెప్తున్నాడు నా దగ్గరికొచ్చి. ఇంతున్నాడు వీడు అప్పుడే నాకు చెప్పేస్తున్నాడా అని ఇదనిపించింది. అసలు 1 కాదు, 2 కాదు చాలా డ్రైవ్స్ ఉన్నాయి. అసలు పిల్లలతో వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. మనం వాళ్ళ వెనకాల పరిగెట్టాలంతే. అంటే 5th నుంచి చదివే పిల్లలకి అన్ని రైడ్స్ ఎలో అనమాట. ఈ బుడ్డి వాళ్ళకి ఎలో లేదు. చక్కగా నేను ఐస్ క్రీమ్ తింటుంటే ఆయనొచ్చి ఖాళీగానే ఉంది ఎక్కుతారా అన్నారు. మోక్షికి ఉందా అంటే వాడికి ఎలో లేదంట. ప్రసన్న అన్నారు వెళ్ళు మేమిద్దరం ఇక్కడ ఐస్ క్రీమ్ తింటా చూస్తామన్నా. కారే కదా ఏముందో అని ఎక్కానండి. అమ్మా! రివర్స్‌లో తిప్పాడు, అటు తిప్పాడు, ఇటు తిప్పాడు. అదిరిపోయినాయి కళ్ళన్నీ. దిగాక ఒక 10 నిమిషాల పాటు ఇంకా తిరుగుతానే ఉన్నట్టు అనిపించింది నాకు. భయపడుతూనే నేను అన్ని రైడ్స్‌ని కంప్లీట్ చేస్తాననుకుంటా.
చూడండి ఇటు రివర్స్‌లో తిప్పుతున్నారు ఇప్పుడు. నా రైడ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసాను. ఇవన్నీ రైడ్స్ ఓకే. నార్మల్ అంటే చూసి భయపడ్డాను, ఎక్కాను, అరిచాను సరిపోయింది. ఇది చూడండి ఇది ఎక్కితే నా పై ప్రాణాలు పైకే పోతాయేమో! అసలు స్కేటింగ్ బోర్డ్ మీద చైర్‌లేసేసి అటు ఇటు తిప్పేస్తున్నారు సర్కిల్‌లాగా. వీళ్ళు అరుపులు ఏ యాక్టివిటీ అయినా అరుపులే. ఆ యాక్టివిటీ నేమ్ ఏంటో తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంక నేనేం ఎక్కదలుచుకోలేదండి. అమ్మో! అసలు చూడ్డానికి సింపుల్‌గా ఉన్న యాక్టివిటీస్ మాత్రం వామ్మో! అదిరిపోతున్నాయి. అందులోనూ ప్రసన్న ఉంటే ఏదో ప్రసన్న చెయ్యి పట్టుకొనో ఎళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే వామ్మో! అసలవ్వదు. మీరు మార్నింగ్ వెళ్ళిపోతే యాక్టివిటీస్ అన్నీ చక్కగా తాయితీగా కంప్లీట్ చేసుకోవచ్చు. కపుల్స్ అయితే పిల్లలతో వెళ్ళినా సరే అంటే ఫిఫ్త్ క్లాస్ అబోవ్ పిల్లలైతే అన్ని యాక్టివిటీస్‌లో కొంచెం ధైర్యంగానే పాల్గొంటారు కాబట్టి మనతో పాటు వాళ్ళు గూడా చేసేస్తారు. ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఎవ్వరు. ఆ 3,500 టికెట్‌లోనే ఇవన్నీ కవర్ అయిపోతాయండి. మనం మళ్ళీ ఎక్స్‌ట్రా పే చేయక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఏమంటారు జెయింట్ వీల్‌నయితే ఎక్కాలి. అసలు స్లోగా వెళ్తుంది. ఏసీ క్యాబిన్ అనమాట. మన క్యాబిన్ సెపరేట్‌గానే ఉంటుంది. మొత్తం క్లోజ్‌గా ఉంటుంది. ఓపెన్ అవ్వదసలు. పాపం మా బుడ్డోడు ఇదొక్కటే ఎక్కాడు. అసలు పైకి వెళ్ళే కొద్దీ ఉందండి. ఆ సీనరీసే చాలా బాగున్నాయి. మేము కదలడానికి పైకెళ్ళాక చాలా భయమేసింది. మోక్షి చక్కగా వాడికి తెలియట్లేదు ఇంకాను. చక్కగా అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఈ యాక్టివిటీస్ అన్నీ మనం కవర్ చేసాము. అంతా సముద్రమే ఉంది చుట్టూరా. చూడండి పుకావు మొత్తం కనిపిస్తున్నట్లేదు. ఎంత బావుందో కదా! నాకేదో కనిపించింది. ప్రసన్నని పిలిచి దేవసేనని ఎక్కడ కట్టేశారో తెలుసా అని అడిగాను. ఎక్కడా అంటే అదిగో అక్కడ కట్టేశారు కనిపిస్తుంది గదా! అలాగే ఉంది గదా! అంటే ప్రసన్న కూడా అవును అంటున్నారు. నిజంగానే అలాగే ఉంది కదండీ! మేము ఈ ట్రిప్‌కొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం. 3 డేస్ అసలు ఎలా గడిచాయో గూడా తెలీదు. చాలా బావుంది. ఇందాకడ మనం చూసిన టార్టాయిస్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మీరు కూడా ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకున్నాను. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. కానీ లాస్ట్ వరకు చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్‌లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి. చాలా బావుంటుంది నైట్ వ్యూ అంతా. ఇందులో మనకి వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండోయ్! కానీ మేము నిన్నంతా వాటర్‌లో ఆడాము. మళ్ళీ ఈరోజు ఆడితే మోక్షికి ఏమన్నా జలుబు చేస్తుందని అటు సైడే తీసుకెళ్ళలేదు. కానీ వాటర్ యాక్టివిటీస్ నిన్నట్లాగే చాలా పెద్ద పెద్దవి స్లైడ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు 5 అవుతుంది దగ్గర దగ్గర. ఇక్కడ స్టార్టింగ్‌లో చక్కగా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. చాలా బాగా ఏస్తున్నారు కదా! ఇవి చూస్తూనే మోక్షికి ఆకలంటే మళ్ళీ ప్రింకిల్స్ డబ్బా చేతిలో పట్టుకున్నాడు. ఏవి టచ్ చేసినా చాలా కాస్ట్. వాటర్ బాటిల్ ₹100 అంట. ఏంటి 200 ఎంఎల్ బాటిల్. ఇంకా లోపల ఏసీ ఉందని చెప్పి ఇండోర్ గేమ్స్ ఉంటే ఇంకా అక్కడ టైమ్ స్పెండ్ చేద్దామని లోపలికొచ్చాము. మోక్షి, ప్రసన్న లోపల ఎంజాయ్ చేస్తున్నారు. బయట డాన్సెస్ జరుగుతున్నాయంటే నేను బయటకొచ్చి ఎంజాయ్ చేస్తున్నాను.
అందరూ చాలా బాగా చేస్తున్నారు కదా. ప్రతిరోజు ఈ టైంకి ఇలా యాక్టివిటీస్ కంపల్సరీ జరుగుతూనే ఉంటాయంట ఈ విన్ వండర్స్లో. నైట్ వ్యూ కోసమే వీళ్ళందరూ వెయిటింగ్, మనం కూడా వెయిటింగ్. నైట్ ఫైర్ వర్క్స్ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. వీళ్ళు టైం అంటే టైమే, ఏ టైంకి చెప్తారో ఆ టైంకి కరెక్ట్గా షో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడే షోస్ జరుగుతాయి నైట్. అందరూ అప్పుడే కూర్చుని పోయారు చూసారా వరుసగా. మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఎంతమంది ఇండియన్స్ కనిపించారో, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ ఇండియన్స్ అంటలేదు, ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. ఇంకా డే మొత్తం ఈ విన్ వండర్స్లోనే సరిపోతే మనం విన్ సఫారీ ఎలా చూసుకుంటాం? ఒకవేళ మార్నింగ్ 9 to 11 చూసుకున్నా మనం బాగా అలసిపోతాము. కొంచెం చూసి ప్లాన్ చేసుకోండి. ఒకరోజు 2 ప్లాన్ చేసుకోవద్దు. 6:45 నుంచి 7:20 వరకు దగ్గర షో ఉంటుంది. అసలు మొత్తం స్టోరీ అనమాట. ఫుకావాలో ఉన్న రాజుగారి కథ అనుకుంటా ఇది. అసలు ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారో, మనకి లాంగ్వేజ్ రాకపోయినా సరే చక్కగా అర్థమైంది. ఈ స్టోరీ ఏంటంటే గుడ్ బ్యాడ్ గురించి ఫైట్ అనమాట. ఏది గెలుస్తుంది చివరికి అనేది స్టోరీ. Bằng sức mạnh từ trí tưởng tượng bay bổng của họ. Về viết vào cuốn sách này, bạn cần 2 thứ. Một cây bút đặc biệt được làm từ lông đuôi của một loài chim huyền thoại, chim sáng thành bóng tối. Liệu khi nào người hùng ấy sẽ đến đây? Is enchanting and bold. If there's an ending that's yet to be written, it's you who can make it unfold. You have the power to finish that tale, inventing what never was there. Wonderful journeys are yours for the taking, so take us here or far. Notice the cracking of thunder. In a world full of magic and wonder. Dreams can take flight. Evil's defeated. Turns around, what's wrong turns right. When you get ready, you imagine something new. A story ending, dream I may find. Đây là câu chuyện của tôi. ఎలా అనిపించింది ఈ షో? ఆ 3,500 రూపీస్ టికెట్లోనే ఇవన్నీ కవర్ అవుతాయి. నేనైతే వర్త్ అని చెప్తాను. నైట్ ఇంకా ఆ షోతో ఎండ్ అనమాట విన్ వండర్స్. ఇప్పుడు మేము టుక్ తీసుకొని మా హోటల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి గ్రాండ్ వరల్డ్ అనమాట. ఇదంతా నార్త్ సైడ్ ఫుకావో. చూడండి మా హోటల్ ముందు వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు 8:30కి ఇక్కడ షో జరుగుతుందంట, ఫుల్ ఫైర్ వర్క్స్తో. అది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో మనది అదే. రూమ్ అయితే మాకు బాగా నచ్చేసింది. అప్పుడే మేము బ్యాగ్స్ అవి పడేసాము, అవి ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తాను ఎంత బాగుందో. ఈ వ్యూ కోసమే ప్రసన్న ఈ హోటల్ బుక్ చేసింది కూడా.
మీలో ఎవరికైనా ఈ హోటల్ డీటెయిల్స్ కానీ, మా ప్లాన్, అకామిడేషన్, ఫ్లైట్స్ మొత్తం బడ్జెట్ ఎంత అయింది అని తెలుసుకోవాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కమింగ్ వీడియోస్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.